రేపు నీ పరిస్థితి కూడా అంతే. నీ గదిలో తారా ఉంటది, కానీ నీ గుండెల్లో మాత్రం ఆ భూమే ఉంటది. ఇట్లా ఎంతకాలం బతుకుతావు రబ్బీ? బతకాలి బామ్మ. నా కోసం కాదు, నా చెల్లి కోసం. పూరి ధ్రువాని ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. తను తన జీవితాన్ని అతనితో ఊహించుకుంది. ఇప్పుడు నేను సడన్గా తారాని వద్దంటే ఈసారి పూరి జీవితం కూడా ఆగిపోతుంది. అందుకే నా ప్రేమని నేనే చంపుకుంటున్నాను. ఒక్క మాట చెప్పి ఈ పెండ్లి ఆపలేవురా అబ్బి? ఆ తారని నాకొద్దు అని అనలేవా? లేదు, అది నేను చేయలేను. కానీ ఇంకొకటి కూడా నిజమే. ఈ జన్మకి భూమిని మర్చిపోలేను. తార నా జీవితంలోకి రావచ్చు, కానీ కానీ భూమి నా ప్రాణం నుంచి పోదు. నా ప్రాణం పోయినా కానీ భూమిని మర్చిపోవడం జరగదు. మీరన్నారు కదా, తార నా గదిలో ఉండొచ్చేమో, కానీ భూమి ఇక్కడ నా గుండెల్లో ఉంటుంది. అదే నిజం. అదే వాళ్ళిద్దరికీ తేడా. ఒక అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది, ఇంకొక అమ్మాయి నా ఊపిరిలో కలిసిపోయింది. ఊపిరిని ఎలా వదులుకుంటాను బామ్మ? చేతులతో నేనే బావని పెళ్లి కొడుకుని చేశాను, కానీ ఆ తాళి ఇంకో అమ్మాయి మెడలో పడబోతోంది. ఎందుకు నాకు ఇలాంటి పరీక్షలు? ఎందుకు ఇంత పెద్ద శిక్షలు?